హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజు మన వ్లాగ్ ఏంటంటే మేము ఈరోజు ఒక టెంపుల్కి వెళ్తున్నాము. వరాల్లో ఆంజనేయ స్వామి టెంపుల్కి. సో మనం ఏం కోరుకున్నా జరుగుతుంది, అంత పవర్ఫుల్ అనేసి అన్నారు. సో ఒకసారి వెళ్దాం అనేసి వెళ్తున్నాము. సో ఇది నాకు ఫస్ట్ టైము. సో వెళ్ళి అక్కడ ఎలా ఉంది టెంపుల్ ఏంటి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం టెంపుల్ అయితే ఇప్పుడు వచ్చేసాము. సో ఇదే ఫ్రెండ్స్ ఆ టెంపుల్. సో వీర ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇంకా మనము లోపలికి వెళ్ళిపోదాము. సో లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అటు సైడ్ ఎన్సీసీ స్టూడెంట్స్ అనిపిస్తున్నారు కదా. సో ఆ స్టూడెంట్స్ ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చారనమాట. సో ఆ రోజు హనుమాన్ జయంతి. సో అందుకే ఫుల్ రష్ ఉండింది టెంపుల్లో. అండ్ భజన ఇలాంటివి కూడా చేస్తున్నారు హనుమాన్ జయంతి కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ది ఎన్సీసీ స్టూడెంట్తో నేను మాట్లాడడం కూడా జరిగింది. సో వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్ అని చాలా బాగా మాట్లాడినారు. అంటే మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. వచ్చిన భక్తులందరినీ మంచిగా ప్రసాదాలు ఇవ్వడము, మంచిగా వెల్కమింగ్ చేయడము, ఇలా బాగా చేస్తున్నారు. నాకైతే బాగా అనిపించింది. సో ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మేము లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్. చుట్టూరా కొన్ని 11 ప్రదర్శనలు చేసేసి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి శ్రీరాముడు, సీతాదేవి అండ్ లక్ష్మణుడు ఫ్రెండ్స్. సో ఇంకా మనకి హనుమాన్ జయంతి కాబట్టి ఇలా డెకరేషన్ అనేది చేశారు. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్లో సీతారామ లక్ష్మణుడు ఖచ్చితంగా ఒక చోట అనేది ఉంటారు కదా. సో అలా ఉన్నారు. సో ఇంకా నేను ఆంజనేయ స్వామిని చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి అందరూ మీ ఓరికలు ఓన్లీ ఓన్లీ. సో నేను ఇంకోసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య డిస్ట్రిక్ట్లో మదనపల్లిలో బెంగళూరు బస్ స్టాండ్ దగ్గర మల్లికార్జున సర్కిల్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మన విభూతి పెట్టుకోవడం అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డీటెయిల్స్ అనేది ఉండాలి, అభిషేకానికి ఎంత ఛార్జ్ అనేసి. సో ఇంకా మా డాడీ నాకు అది చూపిస్తున్నారు, ఇక్కడ విభూతి అవన్నీ ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మా డాడీ నాకు చూపిస్తున్నారనమాట. ముందు ఇలా ఉండింది టెంపుల్, మళ్ళీ ఇప్పుడు రెనోవేషన్ అని జరిగింది. సో అనేసి చూపిస్తున్నారు. ఈ ఫోటోలు కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు గతంలో ఉండిన టెంపుల్ అన్నట్టు.
ఇది శ్రీ వరాల ఆంజనేయ స్వామి టెంపుల్. ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కొంతమంది ఎన్సీసీ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను అనేసి. సో అందులో వన్ ఆఫ్ ది పర్సన్ ఇప్పుడు మీకు ప్రసాదం ఇస్తున్నాను చూడండి. సో ఆ అబ్బాయి అనమాట చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యాడు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. అండ్ ఇలా ప్రసాదం పంచుతూ ఇంకా అలా మాట్లాడినాం అనమాట. సో తను కామెంట్ కూడా చేశారు వన్ ఆఫ్ ది వీడియోకి, మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేసి. సో అది చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా మేము బయటికి అనేది వచ్చేసాం ఫ్రెండ్స్. నేను, మా మమ్మీ, మా డాడీ ముగ్గురము వెళ్ళాము టెంపుల్కి హనుమాన్ జయంతి రోజు. సో ఇలా మేము టెంపుల్లో పూజ చేసుకొని బయటికి వచ్చేసాము. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది వీర ఆంజనేయ స్వామి, వరాల ఆంజనేయ స్వామి టెంపుల్. సో మనం అక్కడ ఏది కోరుకున్నా ఈ నెరవేరుస్తారు అనేసి అంటూ ఉంటారు. సో టెంపుల్ అయితే ముందు పాతకాలంలో ఉన్నట్టు ఉంది. సో ఇప్పుడు రెనోవేట్ చేసి ఇలా చూపించారు కదా. సో ఇప్పుడు చాలా రెనోవేషన్ అంతా జరిగి చాలా బాగుంది. సో అదంతా మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ తెలియజేయండి. అండ్ మీరు ఎవరైనా ఆ టెంపుల్కి వెళ్ళినట్టయినా కూడా నాకు కామెంట్ తెలియజేయండి. సో ఇదే మన వ్లాగ్. సో మళ్ళీ ఇంకో వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. So until then, tata, bye bye, see you, keep watching our videos. Don't forget to subscribe, like, share and comment, friends.